నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. అవును, దేవుడు మనలను బలపరచుచున్నది ఎందుకో తెలుసా? మనము మేలు పొందుకోవటానికి బలవంతులుగా, శక్తివంతులుగా మార్చబడాలి. ప్రభు మనకి మేలు చేయాలని మనలను ఆశీర్వదిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నారు. నీవు బలహీనుడుగా, బలహీనురాలుగా ఉండి దేవుని యొక్క శక్తిని గ్రహించలేని పరిస్థితిలో ఉంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఈ రీతిగా చేయి విడిచిపెట్టాలని కాదు, నేను నిన్ను బలపరుస్తుంది ఎందుకో తెలుసా? నీకు మేలు చేయాలని, నిన్ను గొప్ప చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను గొప్పగా దీవించాలి అని నేను నిన్ను బలపరుస్తున్నాను అని వాగ్దానపూర్వకంగా ప్రభు మనలను ఆదరిస్తున్నారు. ఇది ఆదరణ కలిగిన వాక్కు మనమందరము కూడా గ్రహించి ఆయన కృపను, మేలును పొందుటకు యోగ్యులుగా చేయబడదుముగాక. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ పరిస్థితిలో ఉన్నావో నా దేవుడు నీకు మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాడు. ఆయన నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, నిన్ను గొప్పవానిగా దీవించాలి అని ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఆయన చేసే మేలుకు, ఆయన నిన్ను బలపరిచే ఆ శక్తి బలమునకు మనము పాత్రులుగా చేయబడదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నిశ్చయముగా మేలు చేసేదనని వాగ్దానం చేశారయ్యా. మనుషులైతే మాట ఇచ్చి మాట తప్పుతారేమో కానీ, మేలుకు ప్రతిగా కీడు చేస్తారేమో కానీ, దేవాది దేవుడు, శక్తి కలిగిన దేవుడవు నాయన, మమ్మలను కన్న తండ్రివయ్యా. మాకు మేలు చేయాలని మమ్మలను బలపరుస్తున్నారయ్యా. ఆ మేలును పొందుకోవటానికి కూడా అయోగ్యులుగా ఉన్న మా బ్రతుకులను మార్చి, మా బలహీనతల నుండి విడిపించి, మమ్మలను బలపరిచి మేలు పొందుకోవటానికి యోగ్యులుగా, అర్హులుగా మీరు మార్చొచ్చున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ఏ బలహీనతలో ఉన్నారో విడుదలనివ్వండి, మానసిక రుగ్మతల నుండి విడిపించండి, మనోధైర్యముతో మీరు నింపండి, విశ్వాస బలముతో మీరు నింపమని వేడుకుంటున్నాం, మీ కృపతో నింపమని వేడుకుంటున్నామయ్యా, నూతన శక్తితో నింపమని వేడుకుంటున్నాము. ప్రతి విధమైన బలహీనతల నుండి విడిపించండి ప్రభువా. శరీర బలహీనతలు, మానసిక బలహీనతలు, ఆత్మీయ బలహీనతల నుండి విడిపించండి నాన్న. మీ శక్తితో నింపండి, నూతన పరచండి నాన్న. నీ పిల్లలు కృంగిపోవటానికి వీల్లేదయ్యా. ఇక నా బ్రతికి ఇంతేనా అని కన్నీళ్లు పెట్టడానికి వీల్లేదయ్యా. వారి స్థితిగతులను మార్చగలిగిన దేవుడవు, వారిని బలవంతులుగా చేసేదనని వాగ్దానము చేసిన దేవుడవయ్యా. నిశ్చయముగా నీకు మేలు చేసేదనని సెలవిచ్చిన దేవుడవయ్యా. మీ మహా కనికరమును నీ పిల్లల మీద అనుగ్రహింపబడునుగాక. కృప చూపండి నాన్న. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని మేలుకు పాత్రులుగా చేయమని వేడుకుంటున్నాం. వారు ఏ బలహీనతలో ఉన్నప్పటికీ విడుదలనివ్వండి నాన్న. మీ స్తోత్రాలు. కుటుంబ సమస్యల నుండి విడిపించండి. తల్లిదండ్రులకు, పిల్లలకి మధ్య అశాంతిని తొలగించండి నాన్న. అన్నదమ్ముల మధ్య అశాంతిని తొలగించండి ప్రభువా. అసమాధానాన్ని తొలగించండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమాధానకర్తగా, శాలేము రాజుగా మీరుండండి ప్రభువా. మీ స్తోత్రాలు. నీ పిల్లలు చేయు వ్యాపారాలలోను, చేతి పనులలోను, ఉద్యోగాలలోను, పాడి పంటల విషయంలోను మీ దీవెన కలుగునుగాక. నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, తెలివిని మీరు అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. రోగగ్రస్తులుగా ఉన్న బిడ్డలను మీరు ముట్టి బాగు చేయండి. చీకటి శక్తులతో శోధించబడుతున్న వారికి విడుదలని దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. అపజయాల మధ్యలో జీవితాన్ని గడుపుతున్న వారిని మీరు కనికరించండి నా తండ్రి. అట్టి అపజయాలలో నుండి మీరు విడిపించండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలవంతులుగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలయ్యా. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న నీ పిల్లలను మీరు దీవించండి నాన్న. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న వారిని దీవించండి ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్న బిడ్డలను, సహకరిస్తున్న బిడ్డలను నూరంతల ప్రతిఫలముతో మీరు నింపండి నాన్న. వారు చేసిన మేలుకు ప్రతిగా మేలును మీరు అనుగ్రహించే దేవుడవయ్యా. కృపను దయచేయండి నాన్న. వారు ఆశించినది, నీతిమంతుల కోరికను సిద్ధింపచేసే దేవుడవయ్యా. నీ పిల్లల ప్రయత్నాలను సఫలపరచండి. వారి
మార్గాలను వర్ధిల్ల చేయండి. వారికి విరోధముగా లేచినది ఏది వర్ధిల్లడానికి వీల్లేదయ్యా. నీ పిల్లలుగా అన్ని విషయాలలో వారు ఘనత నొందాలి ప్రభువా, దీవించబడాలయ్యా. మీ కృప దయచేయమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆయన కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. మిమ్ములను బలపరిచి మేలును మీకు అనుగ్రహించి ఆయన సాక్షులుగా నిలుపునుగాక. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. మనము పొందిన ఆదరణ వారు కూడా అనుభవించినట్లుగా పొందినట్లుగా ప్రోత్సాహపరుద్దాము. అటు దీవెన ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.